Hello students, good evening. So let us deal the applications of adsorption. So adsorption ante the accumulation of molecules on the surface of a solid adsorbent is called as adsorption. So what could be the daily life applications of adsorption ante first and gas masks. So coal miners అంటే కోల్ని ఎర్త్ క్రస్ట్ నుంచి రిమూవ్ చేసే మైనింగ్ వర్కర్స్ వాళ్ళు ఎర్త్ లోపలికి వెళ్తూ ఉంటారు డిగ్ చేసుకుంటూ. ఓకే, సో అక్కడ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఈ పాయిజనస్ గ్యాసెస్ని వాళ్ళు ఇన్హేల్ చేసుకుంటే చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి మనము మాస్కులు ప్రొవైడ్ చేస్తామండి. సో దీన్ని గ్యాస్ మాస్క్ అని అంటారు. ఈ గ్యాస్ మాస్క్స్లో ఏముంటుంది అంటే సిలికా జెల్ కానీ అల్యూమినా పేస్ట్ కానీ ఉంటుందండి. సో ఈ అడ్సార్బెంట్స్ ఏం చేస్తాయంటే పాయిజనస్ గ్యాసెస్ని అడ్సార్బ్ చేసుకుంటాయి. కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ అందుతుంది క్లీన్గా, పాయిజనస్ గ్యాసెస్ అందవు. సో కాబట్టి వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేసుకోగలుగుతారు. డెత్ నుంచి కూడా అంటే డేంజరస్ అంటే హెల్త్ అంటే ఇటువంటి డేంజరస్ గ్యాసెస్ వల్ల బాడీలోకి వెళ్లకుండా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? దెన్ సెకండ్, ప్రొడక్షన్ ఆఫ్ హై వాక్యూమ్. సో ఏదైనా కంటైనర్ నుంచి మీరు గ్యాస్ని అంతా తీసేయాలనుకున్నారు, మీరు వాక్యూమ్ పంప్ యూస్ చేస్తారు, అయినా కూడా కొంత గ్యాస్ మిగిలిపోయే ఛాన్స్ ఉంది. సో ఇటువంటి గ్యాసెస్ని మనము ఆ కంటైనర్ లోపల మీరు సిలికా జెల్ కనుక పేస్ట్ చేసినట్లయితే ఓకే, ఆ కంటైనర్ నుంచి మీరు కంప్లీట్గా గ్యాస్ని మీరు రిమూవ్ చేయొచ్చు. సో దాన్ని మనం ప్రొడక్షన్ ఆఫ్ హై వాక్యూమ్ అని అంటాం. ఓకే, దెన్ థర్డ్ అప్లికేషన్ చూడండి, హెటిరోజీనియస్ కెటాలసిస్. సో కెటాలసిస్ అంటే మీ అందరికీ బాగా తెలుసండి. సో కెటలిస్ట్ ఈస్ ద సబ్స్టెన్స్ దట్ increases the rate of a slow chemical reaction without involving in the reaction. Okay, so catalyst ఎలా వర్క్ చేస్తుంది అంటే the reactants are going to adsorb on the surface of the catalyst అండి. ఓకేనా? సో దీన్ని మీరు catalyst సర్ఫేస్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ అనుకుందాం. సో హైడ్రోజన్ గ్యాసు ఈ catalyst సర్ఫేస్ పైన, అదేవిధంగా నైట్రోజన్ గ్యాస్, సో నైట్రోజన్ హైడ్రోజన్ ఈ టూ గ్యాసెస్ యూస్ చేసి మనం అమ్మోనియా ప్రొడ్యూస్ చేస్తామండి. సో దీన్ని మనం హ్యాబర్స్ ప్రాసెస్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో ఈ హ్యాబర్స్ ప్రాసెస్ మనము నికెల్ కాదండి, ఐరన్. ఓకే, ఐరన్ కెటలిస్ట్ యూస్ చేసి హ్యాబర్ ప్రాసెస్లో నైట్రోజన్ గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ ఈ రెండు కూడా ఐరన్ సర్ఫేస్ పైన అడ్జార్బ్ అవుతాయండి. అడ్జార్బ్ అయ్యి రెండు రియాక్ట్ అయ్యి అమ్మోనియా ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇక్కడ అమ్మోనియా ప్రొడక్షన్ అనేది అడ్జార్ప్షన్ మీద డిపెండ్ అయ్యింది. సో దీంతో పాటు H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ మనము కాంటాక్ట్ ప్రాసెస్ ద్వారా వెనేడియం పెంటాక్సైడ్ V2O5 కెటలిస్ట్ యూస్ చేసి మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇక్కడ కూడా అడ్జార్ప్షనే మనకు మెయిన్ ప్రిన్సిపల్గా ఉంటుంది. సో సిమిలర్గా మనము హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్, సో వెజిటబుల్ ఆయిల్స్ని మనము డాల్డాగా అంటే వనస్పతిగా కన్వర్ట్ చేసేటప్పుడు నికెల్ కెటలిస్ట్ యూస్ చేస్తామండి. ఓకేనా? సో ఈ నికెల్ కెటలిస్ట్ సర్ఫేస్ పైన ఈ రియాక్టెంట్స్ అన్నీ కూడా అంటే వెజిటబుల్ ఆయిల్ ఈ రియాక్టెంట్స్ అన్ని అటాచ్ అయ్యి మనకు వనస్పతిగా కన్వర్ట్ అవుతాయి. సో ఇలా ఇండస్ట్రియల్ కెటాలసిస్ అంటే ఇండస్ట్రియల్గా అమ్మోనియా, వనస్పతి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవి ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు కెటలిస్టులు కావాలి. సో ఈ కెటలిస్ట్ ఎలా వర్క్ చేస్తాయి, ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి అంటే అడ్జార్ప్షన్, సింపుల్. దెన్ రిమూవింగ్ ఆఫ్ కలరింగ్ మ్యాటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ ఉందండి. షుగర్ ఇండస్ట్రీ అప్పుడే మనకు షుగర్ ప్లాంట్స్ నుంచి క్రష్ చేసిన ఆ లిక్విడ్ చాలా కలర్డ్గా ఉంటుంది. ఓకే, అంటే ఆ కలర్డ్ మీనింగ్ ఎందుకు అంటే కలర్ ఎందుకంటే ఆ లిక్విడ్లో ఆ ఆక్వస్ సొల్యూషన్లో షుగర్ కేన్ జ్యూస్లో కలర్ని కాజ్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఈ కలర్ని కాజ్ చేసే సబ్స్టెన్సెస్ మనం రిమూవ్ చేయాలి అంటే మనము అనిమల్ చార్కోల్ యూస్ చేస్తామండి. ఎప్పుడైతే మీరు ఈ కలర్డ్ షుగర్ కేన్ జ్యూస్ని మీరు అనిమల్ చార్కోల్ ద్వారా పాస్ చేస్తారో అనిమల్ చార్కోల్లో ఆ కలర్డ్ సబ్స్టెన్సెస్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. మీకు కలర్లెస్ సొల్యూషన్ మనకు అవుట్కమ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? దెన్ సపరేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. ఈచ్ నోబుల్ గ్యాస్కి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అడ్జార్ప్షన్ ఉంటుందండి. ఓకే, సో నోబుల్ గ్యాసెస్ని మనం ఒక్కొక్క నోబుల్ గ్యాస్ని సపరేట్ చేయాలంటే ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర సపరేట్ అవుతాయి. సో మనం ఇక్కడ కోకోనట్ చార్కోల్, ఓకే, కోకోనట్ చార్కోల్ అడ్జార్బెంట్ యూస్ చేసి నోబుల్ గ్యాసెస్ని మనం సపరేట్ చేస్తాం త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ అడ్జార్ప్షన్. ఓకే, దెన్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్. వేరియస్ ఇండస్ట్రీస్లో మనకు మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ని సపరేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఒక టెస్ట్ ట్యూబ్లో మనకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, A, B, C. ఈ మూడింటిని ఇండివిజువల్ కాంపోనెంట్స్గా సపరేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలా సపరేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక టెక్నిక్ ఫాలో అవుతారు. అదేంటంటే క్రోమటోగ్రఫిక్ టెక్నిక్. ఈ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్లో టెస్ట్ సొల్యూషన్లో ఉండే ఇండివిజువల్ కాంపోనెంట్స్ని మనం సపరేట్ చేస్తాం. ఇలా సపరేట్ చేయడానికి మనకు అడ్జార్ప్షన్ అనే ప్రిన్సిపల్ యూజ్ అవుతుంది. ఓకే,
రైట్. సో ఇక్కడ స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్ అని ఉంటాయి. స్టేషనరీ ఫేజ్ పైన ఈ శాంపుల్ ఏబిసి అనే ఈ టెస్ట్ శాంపుల్ అబ్జార్బ్ అవుతుంది. అంటే అబ్జార్ప్షన్ వల్ల మనకు అవి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క శాంపుల్ సపరేట్ అవుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సి సపరేట్ అయింది, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ. సో ఇలా సపరేషన్ ఈ టెస్ట్ సొల్యూషన్లో ఉండే వేరియస్ కాంపోనెంట్స్ సపరేట్ అవ్వడానికి కూడా అబ్జార్ప్షన్ హెల్ప్ చేస్తుంది. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ అబ్జార్ప్షన్. దెన్ దాన్ని మనం క్రోమటోగ్రఫీ టెక్నిక్ అని అంటాం. దెన్ క్యూరింగ్ ఆఫ్ డిసీజెస్, వేరియస్ డ్రగ్స్ అండి, వేరియస్ మెడిసిన్స్, డ్రగ్స్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా, ఫంగస్ ఇటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పైన అబ్జార్బ్ అయ్యి వాటిని చంపేస్తాయి. సో క్యూరింగ్ డిసీజెస్లో కూడా మనకు అబ్జార్ప్షన్ ప్రిన్సిపల్ ఉంటుంది. దెన్ అబ్జార్ప్షన్ ఇండికేటర్స్ కొన్ని టైట్రేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటోమెట్రిక్ టైట్రేషన్స్లో సిల్వర్ హ్యాలైడ్స్ ఏజీఎక్స్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజీసీఎల్, ఈ సిల్వర్ హ్యాలైడ్స్ ఏం చేస్తాయంటే వాటి సర్ఫేస్ పైన డై కాంపౌండ్స్ని సో డై కాంపౌండ్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఎండ్ పాయింట్ దగ్గర కలర్ చేంజ్ అనేది వస్తుంది. సో ఇలా కొన్ని అర్జెంటోమెట్రిక్ టైట్రేషన్స్లో రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ ఇండికేటర్స్ ఆ కలర్ని అబ్జార్బ్ చేసుకునే దాన్ని బట్టి. ఓకేనా స్టూడెంట్స్. దెన్ ఇన్ మెటలర్జీ, సో మెటలర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్లో మనకు ఇంప్యూరిటీస్ని మనము పైన ఆయిల్ యూజ్ చేసి సపరేట్ చేస్తుంటాం. ఓకే, సో ప్యూర్ మెటల్ని మనము ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్లో మనము మెటలర్జీ ప్రిన్సిపల్లో అబ్జార్ప్షన్ బేస్ చేసుకొని మనము ఇంప్యూరిటీస్ని సపరేట్ చేస్తాం. దెన్ లాస్ట్ అండి కంట్రోల్ ఆఫ్ హ్యూమిడిటీ, అంటే మాయిశ్చర్, అట్మాస్ఫియర్లో ఉండే మాయిశ్చర్ మనం ఎలా తీసేస్తామంటే సిలికా జెల్ కానీ అల్యూమినా జెల్ కానీ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉంది, సో వాటర్ బాటిల్లో అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన వాటర్ బాటిల్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ అయింది ఇండస్ట్రీలో, సో ఆ వాటర్ బాటిల్లో వాటర్ ఉండకూడదు. ఓకే, సో అంటే నా ఉద్దేశం వాటర్ మాయిశ్చర్ అనేది ఉండకూడదు అండి ఎయిర్లో. ఓకే, సో ఈ ఎయిర్లో ఉండే మాయిశ్చర్ని రిమూవ్ చేయడానికి మనము సిలికా జెల్ కానీ అల్యూమినా క్రిస్టల్స్ కానీ దాంట్లో ఉంచుతారండి ఒక చిన్న ప్యాకెట్. ఇదేం చేస్తుందంటే ఆ వాటర్ బాటిల్లో ఉండే ఎయిర్లో ఉండే మాయిశ్చర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సిమిలర్గా మీరు షూస్ పర్చేస్ చేశారు, లెదర్ షూస్ పర్చేస్ చేశారు, ఈ లెదర్ షూస్ లోపల కూడా మనకు సిలికా జెల్ ప్యాకెట్ చిన్నది ఉంటుందండి, ఆర్ అల్యూమినా జెల్ చిన్న ప్యాకెట్ ఉంటుంది, క్రిస్టల్స్. ఇవేం చేస్తాయంటే ఆ లెదర్ షూలో ఉండే ఎయిర్లో ఉండే మాయిశ్చర్ మొత్తాన్ని తీసేసుకుంటాయి. ఎందుకంటే లెదర్ షూస్ మాయిశ్చర్ ఉంటే నాశనం అవుతుంటాయి, డెస్ట్రాయ్ అవుతుంటాయి, ఎందుకంటే ఆ బయాలజికల్ ప్రోడక్ట్ కాబట్టి. ఓకే, సో దీస్ ఆర్ ది 10 typical applications of absorption. Thank you for watching.